Today we had a town hall meeting with the Republican Party Chair John and Krishna Sagar from India. This town hall meeting was mainly at people to interact with him about the Republican Party policies and how the future for the U.S. and especially the Indian American community. So I'll ask John how he feels about it and his comments on this. Yeah, well, wow, what a great event. We had a great turnout. We got to have a really great discussion about issues, foreign policy, domestic policy, similarities between India, our great country, America, and the great country of India. Just a great night, and one I want to do again really quickly, really soon, and hope you'll be back very soon to be with us, Krishna. Always. So. Thank you, John. ఇక్కడ వాషింగ్టన్ డీసీలో రిపబ్లికన్ చైర్ జాన్ అండ్ మన ఓన్ కృష్ణ సాగర్ రావు గారు ఇండియా నుంచి వచ్చినారు. ఇక్కడ టౌన్ హాల్ మీటింగ్ చేసింది ఈరోజు. ఈ వచ్చిన డొనాల్డ్ ట్రంప్ గారి గవర్నమెంట్ గురించి కానీ వచ్చే ఇండియన్ అమెరికన్స్కి కన్సర్న్స్ దాని గురించి ఈరోజు టౌన్ హాల్ మీటింగ్ జరిగింది. ఇక్కడ కృష్ణ సాగర్ గారిని ఈ మీటింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని కోరుతున్నాను. యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 2016 జరిగినప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నాను. ఒక 20 రోజులు ఇండియాకి పోయి మళ్ళీ రావడం జరిగింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ వర్జీనియా స్టేట్ వాళ్ళ యాన్యువల్ కన్వెన్షన్లో మాట్లాడమని పిలిచినందుకు రావాల్సిన అవసరం వచ్చింది. ఇట్స్ అ వండర్ఫుల్ అట్మాస్ఫియర్ హియర్. ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ తర్వాత ఒక కొత్త ప్రెసిడెంట్ రావడం, డెమోక్రసీలో ఆ స్పిరిట్ కనపడడం అంత కనబడుతూ ఉంది. అయితే ఇండియన్ కమ్యూనిటీలో కొన్ని క్వశ్చన్స్, కొన్ని డౌట్స్, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ ద చైర్మన్ Whitbeck, I have come from India specially for this particular purpose so that we can bridge the gap ఈ ఇండియన్ కమ్యూనిటీకి రిపబ్లికన్ పార్టీకి ఇక్కడ ఉన్న గ్యాప్ని కొంచెం తగ్గించి వాళ్ళకి ఇద్దరి మధ్య ఇంటరాక్షన్, ఒక డైలాగ్ ఇనిషియేట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. పార్టీ పొజిషన్లో కాకుండా, పార్టీ డెసిగ్నేషన్తో పని లేకుండా ఒక ఫ్రెండ్గా, అమెరికాకి ఫ్రెండ్గా, తర్వాత అమెరికాని అప్రిషియేట్ చేసేవాడిగా, ఒక ఆర్గనైజేషనల్ స్ట్రాటజిస్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్.